నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన అండ చూసుకొని ఆడవాళ్ళు, ప్రతిపక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు అని కూడా లేకుండా వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ అసభ్య పదజాలంతో వాళ్ళపై పోస్టులు పెట్టిన పరిస్థితుల్లో మనం చూసాం. ఇక ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ఈ ఆగడాలను భరించలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒకానొక సందర్భంలో బరెస్ట్ అయిన తర్వాత వీళ్ళందరి మీదుగా వరుస కేసులు నమోదవుతున్న పరిస్థితి. మరి ఈ కేసులు నమోదైన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను, ఇంకా సోషల్ మీడియా వాళ్ళను రెచ్చగొట్టిన పరిస్థితులే మనం చూసాం. మరి దీని తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ పోస్టుల్లో ఏమైనా మార్పులు వచ్చిందా? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో అంకమరావు గారు, మీరు చెప్పండి, మనం ప్రభుత్వం మారగానే కూడా చాలా కాలం పాటు ఉపేక్షించింది ఈ పోస్టులను కావచ్చు, ఏదైనా కావచ్చు కూటమి ప్రభుత్వం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ కూతురులను కూడా అన్న తర్వాత కూడా ఆయన టచ్ అయిందో మనసుకి, అప్పుడు ఒకానొక సందర్భంలో ఆయన బరెస్ట్ అవ్వడం చూసాం. సో ఇదే అంశం క్యాబినెట్ భేటీలో ప్రస్తావనకు రావడం, దానిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సీరియస్ అయిపోయిన నేపథ్యంలో వరుస అరెస్టులు జరిగాయి. సో ఇప్పుడు మరి పరిస్థితి ఏమైనా మారిందంటారా? ఎలా ఉందంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నెల 15 రోజులు వాళ్ళు అసలు ఎక్కడున్నారో కూడా కనిపించాల ఎవరికి. సహజంగానే భయపడిపోయారు. వీళ్ళు రాంగల్లోనే వాళ్ళని అదుపులో తీసుకుంటారు, గతంలో వాళ్ళు ఏ విధంగా నిర్వాహకం చేశారో అవన్నీ గుర్తుకొచ్చేసి ఎక్కడక్కడ కనుమరుగైపోయారు. వీళ్ళు రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాన్ని బయటికి తీసుకొచ్చేసి, జరిగిన విధ్వంసాన్ని బయటికి తీసుకొచ్చి ఏం చేస్తే ముందుకెళ్ళాలి, అసలు అప్పులేంటి, ఏ శాఖల్లో ఎంత అప్పు చేశారు, కార్పొరేషన్లో ఎన్ని అప్పులు తీసుకొచ్చారు, వీటి మీద పడి కొంత వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోనట్టే. ఒకళ్ళిద్దరిని అదుపులో తీసుకున్నా కూడా చట్ట ప్రకారం ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చట్ట ప్రకారం వెళ్దామన్న ఉద్దేశంతో 41 నోటీసులు ఇచ్చి పంపించేయడం కూడా జరిగింది. అది కొంచెం అలుసుగా తీసుకొని కాస్త విర్రవీగిన మాట వాస్తవమే వాళ్ళు. దాంతోపాటు వాళ్ళ ప్రోత్సాహం కూడా బాగా ఉంది జగన్మోహన్ రెడ్డిది, అట్లానే వాళ్ళ భార్య భారతీ రెడ్డి గారు, సజ్జల భార్గవ రెడ్డి గారు. కానీ కొంచెం తీవ్రమవుతున్న సందర్భంగా ముందుగా తెలియగలడు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకుని తప్పించేసి అంజిరెడ్డికి అప్పచెప్పేశాడు. కొడుకు బాధ్యత లేకుండా సోషల్ మీడియా బాధ్యత ఇంతకుముందు సజ్జల భార్గవ రెడ్డి చూసేవాడు, అతను తప్పుకొని వేరే వాళ్ళకి అప్పచెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ ఒక చక్కని ప్రణాళికతో చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా అదుపులో తీసుకుంటే ముందు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళనే తీసుకుంటారు కదా అనే ఉద్దేశంతో ఆయన తప్పించడం కూడా జరిగింది. ఈ జరుగుతున్న పరిణామాలు మీరు ఉదాహరించినట్టు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినందువల్ల జరిగిందని అయితే నేనైతే భావించట్లా. ఒక వరుస క్రమంలో జరుపుకుంటూ వస్తున్నాయి. దాంట్లో ఆ రోజు ఆయన బయటపడటం, దాన్ని ఇప్పుడు ఆ క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన మాట కూడా వాస్తవమే. ఎందుకంటే వీళ్ళు ఉదాసీనంగా ఉంటున్నారంటే ఆయన బయటపడిన దాకా వీళ్ళు ముందుకు వెళ్ళరా అనే అభిప్రాయం కూడా వచ్చింది. కానీ అది వాళ్ళ నిర్ణయాలతో జరిగిందైతే కాదు కదా, ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారంతో జరుగుతూ ఉంటుంది. తర్వాత జరిగిన పరిణామాలు వరా రవీందర్ రెడ్డిని, బోరుగడ్డ అనిల్ని అదుపులో తీసుకొని పోలీసులు తమదైన శైలిలో, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోలీసులు తమదైన శైలిలో విచారణ మొదలుపెట్టడంలోనే మళ్ళీ ఎక్కడాళ్ళు గప్చిప్పైపోయారు. ఇంతకు ముందుతో పోల్చుకుంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకు ముందుతో పోల్చుకుంటే వాళ్ళ భాషలోనూ అలాగే మార్ఫింగ్ల విషయంలోనూ ఒక 70% వరకు కనుమరుగైంది. ఇంకా ఉంది, ఇంకా అసలు లేదని అయితే చెప్పలేము మనం. 30% కనపడతా ఉంది, 70% మాత్రం కనుమరుగయ్యారు. అది కనుమరుగయ్యింది చూసి భరాయించలేక జగన్మోహన్ రెడ్డి నా పేరు పెట్టండి, మీరు ఎందుకు ఎరికిపోతున్నారన్నా కూడా వాళ్ళు ముందుకు రావట్లా. ముందు నువ్వు పెట్టు, నీ సంగతి చూసిన తర్వాత మా దాకా వస్తారు, అప్పుడు మేము చూసుకుంటామని చెప్పని అంటున్నారు. ఇప్పుడు భారతిరెడ్డి గారు ముందుకు వచ్చేస్తారా, సజ్జల భార్గవ రెడ్డి వచ్చి చేస్తాడా, లేకపోతే ఇప్పుడున్న అంజిరెడ్డి వచ్చి చేస్తాడా, సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిద్దా, లేదంటే ఢిల్లీలో కూర్చొని మాట్లాడుతున్నటువంటి విజయసాయి రెడ్డి చేస్తాడో చూడాలి. అంతేగాని ఇప్పుడైతే వాళ్ళు అంత ధైర్యంగా ముందుకు వచ్చేసే పరిస్థితుల్లో మిగిలిన వాళ్ళు లేరు. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మేము ఉంటాం కాపాడుతాం అన్నా కూడా వాళ్ళైతే ముందుకు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లా. కొంత నియంత్రణ అయితే జరుగుతున్నమాట వాస్తవమే. అది ఇంకా పూర్తి స్థాయిలో కనుక జరుగుతుందనే, ఇంకా కొన్ని చర్యలు కనుక ముందుకెళ్తే పూర్తి స్థాయిలోనే జరుగుతుందని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు కనుక శిక్షలు పడితే ఆ తర్వాత ఇంకొంచెం మిగిలిన వాళ్ళు కూడా అదుపాజ్ఞలో ఉంటారు. దానికి తగ్గట్టుగానే సాంకేతికంగా చూసుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారితో సరిదూగే వాళ్ళు ప్రస్తుతం అయితే భారతదేశంలో ఎవరూ లేరు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నా ఏది వచ్చినా కూడా ముందు దాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రయోగం చేయటంలో సిద్ధహస్తుడు కాబట్టి ఇవాళ జరుగుతున్నవన్నీ ఎక్కడ ఎవరు ఏం చేసినా కూడా 2 నిమిషాల్లో కనిపెట్టే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ఒక రకమైన భయం అనేది వాళ్ళు ఏర్పడినమాట వాస్తవం. అది చాలా స్పష్టంగా మనకి జగన్మోహన్ రెడ్డిలోనే భయం కనపడుతుంది, మిగిలిన దాకా ఎందుకు స్పష్టంగా ఆయన మాటల్లో కనపడుతుంది. ఎందుకంటే కనీసం రేపు పొద్దున్న దీన్ని చూసి భయపడి ఎవరు ముందు పెట్టకపోతే మన పరిస్థితి ఏంటి? రక్షించేవాళ్ళు ఎవరు? ఎదురు దాడి చేయాలంటే వాళ్ళు చాలా ముఖ్యం, అబద్ధాలు చెప్పాలంటే వాళ్ళే ముఖ్యం. 2014 నుంచి 2019 వరకు వాళ్ళ పాత్ర చాలా గణనీయమైంది. కాబట్టి తిరిగి మళ్ళీ వాళ్ళని ఆ కార్యక్రమంలో నింపే విధంగా ఆయన ఎంతో ప్రోద్బలం చేస్తున్నా కూడా వాళ్ళైతే సహకరించట్లేదు. చూడాలి. ఇప్పుడు వరకు జరుగుతున్న దాంట్లో అయితే మాత్రం ఒక 30% ఇంకా అక్కడక్కడ కనపడతా ఉంది. దాన్ని కూడా త్వరలోనే రూపుమాపుతారని అయితే మనం భావించాలి. సో సత్యమూర్తి గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ సోషల్ మీడియా పోస్టుల పైన కూడా కూటమి ప్రభుత్వం ఛార్జ్ మొదలుపెట్టిన తర్వాత ఎలాంటి మార్పు వచ్చింది, ఇంకా ఎంత మార్పు రావాల్సి ఉంది అంటే మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర అంటే అధికారంలో ఉన్నప్పుడు అంతకు ముందర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామంది ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు పుట్టుకొచ్చారు. బాగా వాళ్ళల్లో ఇప్పుడు అంకమరావు గారు చెప్పినట్టు కొంతమంది కంట్రోల్ అయ్యారు, కొంతమంది భాషని కొంచెం జాగ్రత్తగా వాడుతున్నారు. అంతవరకు అయితే ఓకే, మనకు ఓకే, అంటే సభ్య సమాజానికి ఓకే. జగన్మోహన్ రెడ్డికి నాట్ ఓకే. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సోషల్ మీడియా అంటే వాళ్ళ పార్టీ సోషల్ మీడియా నడుస్తున్న తీరు చూసి చాలా అసంతృప్తిగా ఉన్నాడు. అంటే ఏంటి ఇది, సంస్కారవంతమైన భాషను ఎందుకు వాడుతున్నారు వీళ్ళు, అది మార్ఫుడ్ ఫోటోలు ఎందుకు వేయట్లేదు, మన పాలసీని అది కదా అని చాలా అసంతృప్తిగా ఉన్నాడు. అందుకని ఇప్పుడు కొత్త వాళ్ళని రంగంలో దించుతున్నాడు. ఇప్పటి వరకు అంటే ఎవరైతే బాగా బూతులు తిట్టి బాగా వాళ్ళ సోషల్ మీడియాలో అంటే ఒక సెట్ ఫేస్బుక్లో ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, ఒక సెట్ యూట్యూబ్లో యాక్టివ్గా ఉంటారు, ఒక సెట్ ఇన్స్టాగ్రామ్లో, ఇట్లా రకరకాలుగా అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక్కొక్క ప్లాట్ఫామ్లో స్పెషలిస్టులు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి జలవనరుల శాఖలో స్పెషలిస్ట్ని తెచ్చుకోలే, లేదు ఇంకో ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్లో స్పెషలిస్ట్ అట్లా తయారు చేయలే. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇటు బాగా చేస్తాడు, అడిగి ఒక ₹1 ఇచ్చి అన్ని లైన్లో పెట్టండి, ఈ ఫేస్బుక్లో వీడు, యూట్యూబ్లో వీడు, ఇట్లా తయారు చేసుకున్నాడు. ఈ స్పెషలిస్టులను తయారు చేసుకొని తన గేమ్ని కంటిన్యూ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు పాత వాళ్ళందరూ కూడా దాదాపుగా కొంతమంది అయితే ఇంకా జైళ్ళల్లోనే ఉన్నారు. వాడెవడో ఒకడు వీడియో చూశాను అంకమరావు గారు, వాడప్పుడు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బూతులు అసలు మామూలు అసలు వినటానికి కూడా కాదు ఎవడో పిల్లాడు హరికృష్ణ హరికృష్ణారెడ్డి కాదు ఇంకొకడు బూతులు అనమాట, పచ్చి బూతులు, మామూలు కాదు, రండ్రా నా అని పెట్టి చూసుకుందాం రండి అని. వాడు అధికారంలో ఉన్నాడు. అప్పుడు వాడు అధికారంలో ఉండి అప్పటి ప్రతిపక్షాన్ని అతి నీచంగా అసలు వినలేమన్నమాట. ఆ భాష వాడిన ఒక క్లిప్ ఉంటుంది. ఆ తర్వాత లేటెస్ట్గా ఒక క్లిప్ రిలీజ్ వాడి మాట్లాడింది, ఏంటి అన్నా జగనన్నా నీకోసం చేశానన్నా, నన్ను కాపాడన్నా అని. కాదు, వేరే అతని పేరు నాకు గుర్తులేదు. అన్నా నీకోసమే చేశానన్నా, నన్ను ఈ పోలీసులు తాడికొండ పోలీసులు తీసుకెళ్లారన్నా, ఇక్కడి నుంచి ఇంకొక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారన్నా, నాకు ఏదన్నా అయితే ఈ పోలీసులదే బాధ్యత అన్నా, నన్ను కాపాడన్నా అని ఏడుస్తున్నాడు. ఆ వీడియో పెట్టి ఇప్పుడు ఈ రోజున అది ట్రెండింగ్లో ఉంది. ఏంటి, వాడు అప్పుడు తెలుగుదేశం వాళ్ళని అత్యంత నీచమైన హేయమైన పదజాలంతో బూతులు తిట్టిన వీడియో దాని పక్కన బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి వేశారనమాట. ఎందుకు చెప్తున్నానంటే వాడెవడో పిల్లాడిలాగా ఉన్నాడు, ఆవిడికి 2 పిల్లలు ఉన్నారట.
నాకు 2 పిల్లలు ఉన్నారన్నా, నన్ను కాపాడన్నా అన్నా జగనన్నా అని వాడు ఆక్రోషిస్తున్నాడు. మరి 2 పిల్లలు ఉన్నవాడివి నీకు బాధ్యత లేదా? సమాజం మీద బాధ్యత లేదా? తెలుగుదేశం వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడతావా? నువ్వు తిట్టిన తర్వాత ఈ రోజున సోషల్ మీడియా కేసు పెడితే వాడి మీద వాడు వచ్చి అన్నా జగనన్న కాపాడు. జగనన్నని కాదు నువ్వు అడగాల్సింది, నువ్వు ప్రాధేయపడాల్సింది ఎవరినో ఆ మాత్రం తెలీదా? శ్రీరెడ్డిని అడుగు చెప్తుంది, పోసాని కృష్ణమూర్తిని అడుగు చెప్తాడు. వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళని అడుగు. అన్నా నా మీద నేను ఎవరిని ప్రాధేయపడాలన్నాను? ఈ పిల్లగాడి తెలియక ఇంకా జగన్మోహన్ రెడ్డిని కాపాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు, పొన్నవోలు గారు కొంత రిలీజ్ చేసేస్తారు, కొన్ని నెంబర్స్ ఇచ్చి మీకు ఎవరికి ఏ కేసులు వచ్చి ఏ ఇబ్బందులు వచ్చినా ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి ఇచ్చారు నెంబర్స్. కానీ ఆ తర్వాత చాలామంది ఆ నెంబర్స్కి ఫోన్ చేస్తే రియాక్షన్ లేదు. స్వయంగా పొన్నవోలు గారి పర్సనల్ నెంబర్కి చేస్తే లేదమ్మా నా దానికి కాదు దానికి చేయండి అని చెప్పి ఆయన చెప్తున్నారంట. సో ఎవరికి చెప్పుకోమంటారు మరి? ఇప్పుడు అందుకనే వాడు ఆ పిల్లాడే ఉందిలే, ఆడికి 2 పిల్లలు అని చెబుతుండే ఇంకా పిల్లాడనే అతనికి ఎవడికి ఫోన్ చేయాలో తెలియకే అన్నా జగనన్న కాపాడన్నా అంటున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎగ్జాంపుల్ చాలా బాధతోటే చెప్తున్నాను నేను. నీకు ఎవరో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, లేకపోతే సజ్జల భార్గవ్ రెడ్డి చెప్పాడు, లేకపోతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పాడు అని నీ లిమిట్ని నువ్వు క్రాస్ చేయకూడదు. నీ లిమిట్లోనే నువ్వు ఉండాలి. నీకు సోషల్ మీడియా కార్యకర్తగా నీకు ఏదో 10,000 20,000 నెలకి ఇచ్చారనుకో, ఆ 10,000 మందానే చెయ్యి. నువ్వు 1 కోటి రూపాయల మందాన్ని ఎందుకు చేస్తున్నావు? అందువల్లే ప్రాబ్లం వస్తున్నది. ఈ రోజున ఇప్పుడు పాత వాళ్ళందరూ కూడా ఒక రకంగా భయం పుట్టో లేకపోతే ఏదో సంథింగ్, అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో అసలు 41A నోటీసులు ఏం లేవు. తీసుకెళ్ళి రాత్రిపూట వచ్చి పోలీసులు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ లాకప్లో కూడా కొట్టడం కాదు, ఒక ప్రైవేటు ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కొట్టేవాళ్ళు, ఆ తర్వాత తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేసేవాళ్ళు. ఇప్పుడు అంత కిరాతకంగా క్రూరంగా ఇక్కడ జరగట్లేదు. వాళ్ళు 41A నోటీస్ ఇస్తున్నారు, సరైన సమాధానం ఇవ్వకపోతే వాడిని తీసుకొస్తున్నారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. అట్లా పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతుంటేనే జగన్మోహన్ రెడ్డి హాహాకారాలు చేస్తున్నాడు. ఆయన చేసిన పని ఇప్పుడు చేస్తే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన పోలీసులతోటి చేయించిన పని ఇప్పుడు చేస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎట్టుంటుందో మనకు తెలియదు. ఇక్కడ ఏంటంటే ఈ కొత్త వాళ్ళని సోషల్ మీడియాలో తయారు చేసుకుంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త మనుషులు తయారవుతున్నారు. వాళ్ళందరివి కూడా కొత్త ఐడీలు వస్తున్నాయి, కొత్త ఫేసులు కనపడుతున్నాయి. అంటే పాత వాళ్ళందరూ ఇందాక అంకమరావు గారు చెప్పారు కదా, పాత వాళ్ళందరినీ సైడ్ చేశారు. ఇంకా మళ్ళీ కేసులు అయితే కష్టం కదా, ఆగిపోతుందని. అందుకని ఇప్పుడు కొత్త క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చాలామంది తెలంగాణ భూభాగంలో కూర్చొని చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో కూర్చొని ఎవరు చేయట్లే. తెలంగాణ భూభాగంలో కొన్ని చోట్ల దాదాపుగా నాకు తెలిసే ఒక 4-5 చోట్ల ఆఫీసులు తెరిచారు, సోషల్ మీడియా ఆఫీసులు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడి నుంచి ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు. మనం ఇంకా కొంచెం అంటే ఇదిగా చెప్పాలి అంటే మరి ఏమన్నా హ్యాకింగ్ అది కూడా వాళ్ళకి దాదాపుగా అలవాటే. లేటెస్ట్గా తెలుగుదేశం అఫీషియల్ వెబ్ ఛానల్ని కూడా హ్యాక్ చేశారు. మళ్ళీ ఇవాళ నుంచి రెస్టోర్ అయింది. చెప్తున్నా అంటే తెలుగుదేశం అఫీషియల్ ఛానల్ని ఎట్లా హ్యాక్ చేస్తావు? హ్యాక్ చేసి ఏం చేస్తావు? తెలుగుదేశం పార్టీలో బయట ఏం జరుగుతుందో యూట్యూబ్ ఛానల్లో అదే ఉంటుంది, ఫేస్బుక్లో అదే ఉంటుంది, ఎక్కడైనా వాళ్ళకి సంబంధించిన పబ్లిక్ ప్లాట్ఫామ్లో అదే ఉంటుంది. మార్ఫింగ్ ఫోటోలు చేయటం అటువంటి వాళ్ళు చేయరు కదా. ఇంక నువ్వు దాన్ని హ్యాక్ చేసి ఏం చేయగలుగుతావు? అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏమో పెద్ద టెక్నాలజీ వాడండి, రైతుల కోసం వాడండి, డ్రోన్ టెక్నాలజీ తీసుకురండి, ఎక్కడ తెగులుంటే అక్కడ పురుగు మందు చల్లండి అని అంత టెక్నాలజీ వాడండి అని ఆయన చెబుతుంటే, ఇక్కడ టెక్నాలజీని ఎదుటి వాళ్ళ అకౌంట్లు హ్యాక్ చేయడానికి, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ హ్యాక్ చేయడానికి వాడుతున్నారు. ఇద్దరు టెక్నాలజీ వాడుతున్నారు. కానీ ఈ టెక్నాలజీ విధ్వంసం టెక్నాలజీ, ఆ టెక్నాలజీ డ్రోన్ టెక్నాలజీ, డీప్ టెక్,
విద్యార్థులకి మేలు ఎట్లా చేయాలి, టెక్నాలజీని ఎట్లా తీసుకురావాలి, తిరుమలలో దర్శనాల గురించి, తిరుమలలో దర్శనాల గురించి. అసలు హెల్త్ సెక్టార్లో అయితే మీరు చూస్తూ ఉండండి, 1 ఇయర్లో విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 ఇయర్ మీకు అసలు హెల్త్ సెక్టార్లో గణనీయమైన మార్పులు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అసలు మొత్తం రోగులు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయట పెట్టి స్టెథోస్కోప్ పెట్టి ఆయన చూసి ఈ పద్ధతులన్నీ పోతాయి. టెలిమెడిసిన్ దీంతో అట్లా ఆ లెవెల్లోకి వెళ్ళిపోతూ ఉన్నది. అది అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తున్న పని. ఇక్కడ టెక్నాలజీ తోటి మనం ఎవరిది హ్యాక్ చేయాలి, ఎవరిది ఇట్లా చేయాలి అనేది ఈ టెక్నాలజీ. ఇక్కడ మెయిన్గా ప్రధానంగా కొంత అంకమరావు గారు చెప్పినట్టు కొంత కంట్రోల్ అయిన మాట వాస్తవమే, కానీ ఇంకా ఈ చీడ వదిలించటానికి మరి డ్రోన్ టెక్నాలజీ వాడి ఎక్కడ చీడ ఉంటే అక్కడ మందు కొట్టాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. ఇంతకుముందు సార్ అన్నట్టు మాకు నోటీసులు ఇవ్వట్లేదు, అర్ధరాత్రి అరెస్టులు జరుగుతున్నాయి, ఫస్ట్ హింసిస్తున్నారు, పోలీసులు తీసుకెళ్ళని ప్రచారం చేశారు. కానీ ఎక్కడ చూడు నిన్న చూస్తే దువ్వాడకు కూడా గతంలో పవన్ కళ్యాణ్ పైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనకు నోటీసులే ఇచ్చారు, ఆయనకు విచారణకు హాజరయ్యారు. సో వాళ్ళు చెప్తున్నది అబద్ధం అనుకోవచ్చా? అండ్ ఇంకొకటి మెయిన్గా ఇక్కడ గతంలో ఈ పోస్టులు ఎవరి ద్వారా అంటే సజ్జల భార్గవరెడ్డి ద్వారా వచ్చినాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆయన చూస్తుంటే ముందస్తు బెయిల్స్కి అప్లై చేస్తున్నటువంటి పరిస్థితి, ఆయన అరెస్ట్ చేయడంలో జాప్యం జరుగుతూ ఉంది. ఎలా చూడొచ్చు అంట అది? నేను ప్రారంభంలోనే చెప్పాను, చట్టం తన పనిదానం చేసుకున్న విధంగా వీళ్ళు వెళ్తూ ఉన్నారు. కొంతమంది ఆహాకారాలను బట్టి మిగిలిన వాళ్ళందరూ గేంకారాలు ఆపేశారు. ఇది గమనించుకోవాలి. బాగుంది, వాళ్ళ ఆహాకారాలు విని వీళ్ళ కొంచెం ఆపారు అంటే దాని అర్థమైన వాళ్ళకి అర్థమైతే చాలు. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా వరుస క్రమంలో ఉన్నారు. వీళ్ళకి ఏందంటే మామూలుగా సహజంగానే ఇప్పటి వరకు కొంతమంది అంటే సజ్జల భార్గవరెడ్డికి సంబంధించిన అంశాలైతే మాత్రం ఒక వ్యక్తిని అదుపులో తీసుకుంటే, ఇలాంటి వ్యక్తులను అదుపులో తీసుకుంటే న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళేసి తొందరగా వెలుసుబాటు తెచ్చుకునే పరిస్థితి కనపడతా ఉంది. రెండోది 41 నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక పర్యాయం అయిపోయింది, వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. రెండో పర్యాయం ఇస్తారు, మూడోసారి అదుపులో తీసుకోవడమే కదా, వరుస క్రమంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు బాగా కనుక లోతుగా వెళ్ళి కనుక మీరు ఆలోచిస్తే ఇందాక నేను చెప్పిన విషయంలో ఒక విషయాన్ని గమనించండి. ఎప్పుడైతే అధినాయకత్వం సహజంగా ఇలాంటివన్నీ పర్యవేక్షణ చేసింది సజ్జల భార్గవరెడ్డి, అట్లాగే అవినాష్ రెడ్డి పిఏ వర్ర రవీందర్ రెడ్డిని అతనే కదా అన్ని విషయాలు చూసుకుంది. మరి ఇప్పుడు వాళ్ళ స్థాయి దాటి అవినాష్ రెడ్డి స్థాయి దాటి సజ్జల రామకృష్ణారెడ్డి స్థాయి దాటి జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఏంటి? అంటే జరగాల్సిన కార్యక్రమాలన్నీ సజావుగానే జరుగుతున్నాయి. ఇదే అర్థం చేసుకుంటే ప్రేక్షకులకి చాలా వరకు అర్థమైపోతూ ఉంటుంది. జరగాల్సిన కార్యక్రమాలన్నీ అంకమరావు గారు చెప్పింది అర్థమైంది కదా, జరగాల్సిన కార్యక్రమాలన్నీ చక్కగా జరగాల్సిన రీతిలోనే జరుగుతున్నాయి. కాకపోతే వాళ్ళు అప్పుడు మాంసం తిని ఎముకలు మెళ్ళ వేసుకుని తిరిగారు, వీళ్ళు ఎముకలు కూడా మింగుతున్నారు కానీ మాంసం కనపట్ల. అట్లా వాళ్ళు చేసిన కార్యక్రమాలకి ఏ విధంగా చేయాలో అలా చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. అది త్వరలోనే అన్నీ బయటకు వస్తాయి. అంటే బయటకు వచ్చేదంటే ఈ కలుగులో ఉండే ఎలుకలు మొత్తం బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ పట్టుకొని వాళ్ళు ఏం చేయాలో ఆ కార్యక్రమంలో వీళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి 8 డెన్నుల్లో జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించి కొన్ని వేల మందిని, మనకు తెలిసిన లెక్కల ప్రకారం 5,000 మంది పైచిలుకు సభ్యుల్ని, ముఖ్యంగా ఒక సామాజిక వర్గాన్ని తీసుకొని వాళ్ళకి నెల అంటే వాళ్ళు చదువుకున్నా కూడా ఉద్యోగం కంటే కూడా మీకు భవిష్యత్తు బాగుంటుంది దీంట్లో ఉండనని చెప్పని వాళ్ళని దాంట్లో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏమేమి సరఫరా చేసి ఈ విధంగా తీసుకొస్తున్నారో ఇప్పుడు ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. సగం అరకు ప్రాంతం అంటే పాడేరు ప్రాంతంలో పండించినటువంటి వాళ్ళ వ్యవసాయానికి సంబంధించినటువంటి గాంజాయికి సంబంధించింది 60% దేశానికి పంపిస్తే 60% వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చారన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇక్కడ వాళ్ళని దాంట్లోనే జోగి అంటే ఆ మత్తులోనే వాళ్ళు జోగులాడుతూ కింద వాళ్ళ కళ్ళి మలుచుకోవడం కోసం ఒక తరం యువతని నిర్వీర్యం చేశారు. ఇంకో తరంలో చదువుకున్న వాళ్ళందరిని తీసుకొచ్చి దీంట్లో పడేశారు. ఇవాళ వాళ్ళ పరిస్థితులు నాకు తెలిసిన సత్యమూర్తి గారు చాలామంది కూడా జరిగిన వాస్తవాలు గమనించుకొని ఇప్పుడు మనకొద్దిది మన భవిష్యత్తు నాశనం అయిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి స్కిల్ డెవలప్మెంట్ అనే అంశం కాకుండా ప్రతి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని, అతనికి ఏ విధంగా దేంట్లో నైపుణ్యం ఉంది దాన్ని గుర్తించేసి
శిక్షణ ఇచ్చేసి వాళ్ళని భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా వెళ్తున్నారు కాబట్టి ఇందుట్లో 35 మంది మళ్ళీ దానికి మారిపోయారు. దీన్ని ముందుగానే గమనించారు. ఇది గమనించుకోవడంలో ఆ పార్టీ వాళ్ళు వెనకబడిపోయారు. ముందుగా గమనించినటువంటి ముఖ్యంగా దళిత విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులను మార్చుకొని మొన్న ఇంతటి ఘన విజయం రావడానికి కారణం కూడా దళిత యువకులు చాలామందికి అర్థం కాని విషయం ఇది. పరిస్థితి వాళ్ళు చూశారు, వాళ్ళని ఎలా వాడుకుంటున్నారో వాళ్ళకి అర్థమైపోయింది, ఎవరిని మోసం చేస్తున్నారో వాళ్ళకి అర్థమైపోయింది, ఎవరి మీద దాడులు చేస్తున్నారో వాళ్ళకి అర్థమైపోయింది, ఎవరు బలిపసులు అవుతున్నారో వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి తల్లిదండ్రులకు విడమర్చి చెప్పి వాళ్ళు చేస్తున్న మోసాలు దారుణాలన్నీ చెప్పారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆ విధంగా మారారు. చాలామంది మారలేదు అనుకుంటున్నారు. ఇంకా 39% మంది ఓట్లు ఉన్నాయి అనుకుంటే గ్రామాల్లో ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు దాంట్లో ప్రమేయమై సత్యమూర్తి గారు పెన్షన్ తీసుకుంటున్నారు. సత్యమూర్తి గారికి రైతు బంధు వస్తుంది. ఈ రెండుని కట్ చేస్తాం మాకు ఓట్లు అయిపోతే. వాళ్ళ ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, తప్పనిసరి బస్సులో 5-6 ఓట్లు అటు పడ్డాయి. పిల్లలు వినకపోయినా పెద్దవాళ్ళు భయపడి వేశారు. అట్లా ఒక్కోళ్ళు నా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, మీరు మాట్లాడటానికి లేదు, మీరు సత్యమూర్తి గారితో ఎందుకు కూర్చోడానికి లేదు, బెదిరించారు, నేను ఇంట్లో కూర్చున్నాను. ఇట్లా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకు తీసుకొని వెళ్ళి ఒక రకంగా భయపెట్టి ప్రజల్ని కొంత ప్రలోభ పెట్టి, కొంతమంది ఉంటారు కదా, నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాను, ఒక 20-25% మంది కడ్డు కట్టిన వాళ్ళు ఉంటారు. మనం ఏం చేసినా, ఎంత మేలు చేసినా, వాళ్ళకి ఎంత ప్రయోజనం చేకూర్చినా, వాళ్ళకే కాకుండా రాష్ట్రానికి ఎంత మేలు చేస్తున్నా కూడా వాళ్ళకి సంబంధం లేదు. ఆ పార్టీ మీద వ్యతిరేకత అనేది నరనరాన జీర్ణించుకున్న వాళ్ళు ఉన్నారనమాట. అలాంటి వాళ్ళు అట్లనే ఉంటారు. కాబట్టి ఈ శాతం ఓట్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది. సోషల్ మీడియాకు సంబంధించి జరుగుతున్న వాస్తవాలన్నీ బహిర్గతం అయిన తర్వాత, ఎక్కడెక్కడ వాళ్ళను అదుపులో తీసుకున్న తర్వాత, ఈరోజు ఈ కార్యక్రమాలు కనుక భవిష్యత్తులో మనం ముందుకు తీసుకెళ్తే మన భవిష్యత్తు ఏ విధంగా నాశనం అవుతుందన్న ఆలోచనకు వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు, పేరు చెప్పలేదు, నేను చెబుతున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరంటే శ్యామల గారు, ఇప్పుడు మహానటి రోజా గారు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఈ నటిమణి గారు ఈరోజు చర్యలు తీసుకున్నారు. దీంట్లో మహానటుడు గోరంట్ల మాధవ్ వచ్చాడు, అధికార ప్రతినిధి, ఆయన కళాకారుడు కాబట్టి ఆయన వచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళు ఎంచుకున్న మార్గం కూడా చూసుకోండి ఒకసారి. ఏ కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా 10 మందికి ఇది మంచి చేస్తున్నాము మేము, మీరు అనుసరించే వ్యక్తులు వాళ్ళకి అక్కర్లా, ఇలాంటి వ్యక్తులే కావాలి. కాబట్టి అలాంటి వాళ్ళే వాళ్ళకు ఉండాలని, అలాంటి వాళ్ళే వాళ్ళకి రావాలని, అలాంటి వాళ్ళతోటే వాళ్ళు కలిసి ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం. సార్, ఇక్కడ సోషల్ మీడియా పోస్టుల విషయానికి వస్తే ముఖ్యంగా చెప్పుకోదగ్గది అంటే అప్పట్లో ప్రతిపక్షం టీడీపీ నాయకుల మీద పెట్టింది అంటే ఒక రకంగా సమంజసం. కానీ స్వయంగా ఆయన కుటుంబ సభ్యులు షర్మిల గారు కావచ్చు, అటు విజయమ్మ గారు కావచ్చు, వాళ్ళ మీద పెట్టడం. ఇంకా అదే సోషల్ మీడియా విషయానికి వస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆర్జీవి గారికి విషయం కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఆయనకు 2 కోట్ల వరకు వచ్చాయని చెప్పి. సో ఇక్కడ షర్మిల గారు బయటకు వచ్చి అవినాష్ రెడ్డి పిఏనే ఇదంతా చేయించాడని ఆవిడే స్వయంగా చెప్పింది. సో ఆయన పిఏని అరెస్ట్ చేశారు, కానీ ఆయన నుంచి కూడా ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారు. ఇక్కడ దోషి ఎవరు అని క్లియర్గా తెలుస్తున్నా కూడా ఎందుకు అరెస్ట్ అంత దూరం వెళ్ళట్లేదు? ఆర్జీవి లాంటి వాళ్ళు ఇప్పటికి కూడా తప్పించుకొని తిరగడాన్ని ఎలా చూడొచ్చు? అంటే గతంలో ఏదో జరిగింది, ఇప్పుడైతే జీవి రెడ్డి గారు కూడా బయట పెట్టడం జరిగింది. సో ముందు పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ మీ క్వశ్చన్లో చిన్న మార్పు. అపోజిషన్లో ఉన్న పార్టీల మీద పెట్టారు, అది సమంజసమే అన్నారు, అది తప్పు. అపోజిషన్లో ఉన్న వాళ్ళ మీద కూడా ఎవరి మీదైనా సరే అంత జుగుప్సాకరంగా ఈ ఫ్యాబ్రికేటెడ్ వార్తల్ని చేయకూడదు, ఎవరి మీద చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి చెల్లెల మీద చేశారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి కుమార్తె మీద చేశారు, వాళ్ళ మీద చేస్తేనే కాదు, ఎవరి మీద చేసినా తప్పే. సొంత చెల్లెల మీద చేశాడు, అది వేరే విషయం. ఇక్కడ సొంత చెల్లెలే వచ్చి చెప్పింది, నా మీద మా అన్నయ్య ఇటువంటి ఏదో పోస్టులు పెట్టాడని. మళ్ళీ ఎప్పుడో చాలా కాలం కిందట జరిగిన ఆ ప్రభాస్ ఎపిసోడ్ను కూడా మళ్ళీ స్క్రీన్ మీదకి తెచ్చింది ఎవరు అంటే షర్మిలే తెచ్చింది. ఇంకో మాట కూడా ఉంది సార్, వాళ్ళిద్దరూ ఆంధ్ర రాష్ట్రంలో మా మొర ఆలకించే వాళ్ళు లేరు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నామని కూడా చెప్పారు. అంటే ఎంత దారుణాలు చేశారు. ఈ సోషల్ మీడియా వచ్చింది ఎందుకమ్మా? ఈ సోషల్ మీడియా అసలు మామూలుగా ఎందుకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు స్వేచ్ఛగా చెప్పటానికి వేదికలు లేవు అని చెప్పి వేదికలు కల్పించారు.
యూట్యూబ్ అయినా అంతే, ఫేస్బుక్ అయినా అంతే, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అయినా ఏదైనా కానీ వాళ్ళ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పుకోవటానికి ఒక వేదిక. సభ్య సమాజంలో, నాగరిక సమాజంలో ఎవడి అభిప్రాయాన్ని వాడు చెప్పుకోవటానికి వేదిక ఉండాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినవి. వీటిని జగన్మోహన్ రెడ్డి తన అభిప్రాయాన్ని మొత్తం పంపు చేయటానికి తనకి అధికార దాహం ఉంది కాబట్టి ఆ అధికారాన్ని కైవసం చేసుకోవటానికి అన్ని ప్లాట్ఫామ్స్ని కరప్ట్ చేసి వదిలిపెట్టాడు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని. దీనికి ఇది ఏ స్థాయికి పోయింది అంటే కొంతమందిని రిక్రూట్ చేసుకోవటం, వాళ్ళకి మామూలుగా తాలిబాన్లు వాళ్ళ డెన్స్లో ట్రైనింగ్ ఇస్తారట, మనం చూడలే, ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మామూలు పాకిస్తాన్ నుంచి వచ్చే టెర్రరిస్టులు వాళ్ళ శిక్షణ ఇస్తారు, కఠినమైన శిక్షణ ఇస్తారు, బార్డర్ దాటి ఇండియాలోకి వచ్చి ఇక్కడ బాంబులు పెట్టడానికి. అటువంటి శిక్షణని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సోషల్ మీడియా సైనికులకి ఇచ్చాడు. అంటే ఏంటి, అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, ఆ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు, ఆ తయారు చేసిన దాన్ని వీళ్ళకి ఒకడెవడో తీసుకొచ్చి ఇస్తాడు, దాన్ని మొత్తం అందరికీ పంచుకుంటారు. అది నిజమా కాదా, అసభ్యంగా ఉందా, చండాలంగా ఉందా, దరిద్రంగా ఉందా, వీడికేం సంబంధం లేదు, అది తీసి పోస్ట్ చేస్తాడు, వాడి పేరుతోటి చేసుకుంటాడు, వాడికి కొంత డబ్బులు ఇస్తారు. ఇది మాఫియా కాక ఇంకేంటి. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ మాఫియా. మామూలు ఇప్పటి వరకు మనం గంజాయి మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ మాఫియా. ఇన్ఫర్మేషన్ మాఫియాని నడిపిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. వీళ్ళందరికీ కఠినమైన శిక్షణ అంటే ఏదో బార్డర్ క్రాస్ చేయటానికి కాదు, వాళ్ళని ఒక మెస్మరైజ్ చేసి, ఇందాక అంకమరావు గారు ఒక పాయింట్ చెప్పారు, ఒకే కులం వాళ్ళని సెలెక్ట్ చేశారని. కరెక్ట్, అది ఒకే కులం వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం. ఇది 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 జగనన్న దేవుడు, జగనన్న పాద ధూళే మనకి శరణ్యం, జగనన్న లేకపోతే మనం లేము, అసలు జగనన్నే మనల్ని కాపాడుతున్నది అని ఒక పాజిటివ్ మెసేజ్. తెలుగుదేశం మనకి శత్రువు, తెలుగుదేశం ఉండకూడదు, తెలుగుదేశాన్ని మనం అంతం చేయాలి అని ఇటువంటి శిక్షణ ఇదంతా ఇచ్చి వాళ్ళని ఒక సైకోల్లాగా మార్చి వాళ్ళకి ఏ పోస్టు వాడు పంపిస్తే వీడు పెట్టేలాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఇంత దారుణమైన ట్రైనింగ్ సెషన్స్ అక్కడ నడిచినాయని అక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ రోజున చాలామంది అర్థమైపోయింది. ఎప్పుడు అంటే ఇంత విష ప్రచారం చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలవలేకపోయాడు. అంటే దాని అర్థం ఏంటి, అందరూ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు తెలుసుకోవాలి, మేము ప్రజలకి ఏమి చేస్తాము, మేలు ఏమి చేయగలము, ఏమి చేశాము, ఏమి చేస్తాము అనేది చెప్పుకోవాలి తప్ప ఎదుటి వాడిని బూతులు తిరిగితే నీకు ఓట్లు రావు అనేది ఇండియన్ డెమోక్రసీ మరొక్కసారి ప్రూవ్ చేసింది ఆంధ్రప్రదేశ్ విషయంలో. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి ఈ జన్మకు అర్థం కాదు, కానీ వేరే పార్టీలన్నా తెలుసుకోవాలి. దేశంలో ఉన్న మిగిలిన పార్టీలు కూడా ఇటువంటి కక్షపూరిత రాజకీయాలు చేసి దుమ్మెత్తిపోసి సొంత చెల్లెళ్ళను కూడా చూడకుండా వాళ్ళ రాజకీయానికి ఎవడు అడ్డం వస్తే వాళ్ళని దుమ్మెత్తి పోసుకుంటూ అసహ్యంగా చిత్రీకరిస్తూ పోవటం, అట్లా పోయినంత మాత్రాన ప్రయోజనం రాదు, రాజకీయ ప్రయోజనం కలగదు అని చాలా స్పష్టమైన మెసేజ్ని మనం ఆంధ్రప్రదేశ్ మోడల్ చూసుకొని మనం నేర్చుకోవచ్చు. మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు కాదు, ఇదే తెలంగాణలో కూడా జరుగుతున్నది. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా చాలా ఒక నెగిటివ్ క్యాంపెయిన్ కాంగ్రెస్ మీద, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నది. అది కాదు చేయాల్సింది, మేము ఏం చేశాము, ఇప్పుడు ఏం జరుగుతున్నదని చెప్పుకోగలిగితే ప్రజలు ఆదరించడానికి అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఏం చేస్తాము. అంతేకాని నువ్వు రేవంత్ రెడ్డిని తిట్టడం, రేవంత్ రెడ్డిని పట్టుకొని చిట్టి నాయుడు అంటాడు ఈ కేటీఆర్. అంటే అర్థం ఏంటి? అంటే నువ్వు అట్లా సంబోధించచ్చా?
అంటే నువ్వు ఎటువంటి మెసేజ్ని పంపిస్తున్నావు? ఏమనుకుంటున్నావు నువ్వు? చిట్టినాయుడు అన్న పదాన్ని నువ్వు వాడవచ్చా కేటీఆర్? ఎవరితోటైనా సరే నీ సోషల్ మీడియాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చిట్టినాయుడు అని సంబోధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఈజ్ ఇట్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్? అంటే ఇటువంటి విషతుల్యమైన సంస్కృతిని ఇక్కడ తెలంగాణలో కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తున్నది కరెక్ట్ కాదు, మంచిది కాదు. మీరు 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న పార్టీ, మీరేం మేలు చేశారో చెప్పుకోవాలి. అంతేగాని ఇటువంటి ఏదో ఫన్ చేద్దాం అనుకుంటే ఫన్ కాదు ఇది. దిస్ ఈజ్ డెమోక్రసీ. అందుకని జగన్మోహన్ రెడ్డి మోడల్ని చూసి నేర్చుకో. నీ అన్న అంటావు కదా, కేటీఆర్ మా అన్న జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా, జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. ఏంటి జగన్మోహన్ రెడ్డి మొత్తం ఇంత విష ప్రచారం చేసినా కానీ 11 సీట్లకు పడిపోయాడు. దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. మొత్తం అన్ని రాజకీయ పార్టీలకి నేను చెప్తున్నది ఏంటంటే, ఇటువంటి వ్యవస్థల్ని మీరు పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియాతోటే గెలుస్తాం అనుకోవడం కరెక్ట్ కాదు. మీరు చూడండి, మీరు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏం చేసిందో చూడండి. ఎట్లా వచ్చిందో 164 సీట్లు ఎందుకు వచ్చినాయో, ప్రజలు ఎందుకు ఇచ్చారో మీరు ఆ మోడల్ తీసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి మోడల్ తీసుకొని సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడం కాదు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటాడని ఆశిద్దాం. మనం మంచివాళ్ళం కాబట్టి మనం ఆశిద్దాం. ఆయన తెలుసుకోడు అని మనకి తెలిసినా కానీ ధర్మరాజు కదా, ధర్మరాజు గారు ఏమంటారు, మనం ప్రపంచవ్యాప్తంగా తిరిగి నాకు అందరూ మంచివాళ్ళే ఉండారు, ఎక్కడ దుర్మార్గులు లేరు అంటారు. సుయోధన సార్వభౌముడు ఎంతాడు, ఒక్క మంచివాడు కనపడలేదు, ఇదేం దేశం అంటాడు. అందుకని మనం మంచివాళ్ళం కాబట్టి మనం అందరి మేలు కోరుతాం కాబట్టి, అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా మారు. ఈ కొత్త డెన్లు, మళ్ళీ కొత్త శిక్షణ, కొత్త మనుషులకి శిక్షణ ఇవ్వటం, ఇటువంటివన్నీ మానే, వేస్ట్. నువ్వు ఆల్రెడీ పాత వాళ్ళకి శిక్షణ ఇచ్చావు, వాళ్ళందరూ ఏమయ్యారు, ఇప్పుడు జైళ్ళల్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ జైళ్ళల్లో ఉన్నారు కదా, వాళ్ళని బోరుగడ్డ అనిల్ మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పు. ఎంతకాలం చెప్పు తిరుగుతావు? సాక్షినే కాదన్నాడండి. సాక్షి నా పేపర్ కాదంటాడు, నాకే పేపర్ లేదంటాడు. అట్లా అందుకని ఇటువంటి మాటలు మళ్ళీ కొత్త వాళ్ళని తయారు చేస్తాడు. ఈ కొత్త వాళ్ళకి మళ్ళీ శిక్షణ ఇస్తారు, అంత కులపరంగా శిక్షణ ఇస్తారు. ఎందుకు అంత తాపత్రయం? ఎందుకు అంత తాపత్రయపడాలా? ఇట్లా తీసుకొచ్చి ఈ సోషల్ మీడియా సైకోలను తీసుకొచ్చి సమాజం మీద ప్రయోగించి నువ్వు సాధించేది ఏమీ ఉండదు. సాధిస్తాను అనుకొని మళ్ళీ తయారు చేస్తున్నాడు. ఇది ఇటువంటి పద్ధతులు మానుకుంటే అతనికే బెటరు. సమాజం మాత్రం దీని నుంచి రిలీవ్ అయిపోయింది. ఎందుకంటే సమాజంలో అర్థమైపోయింది ఇప్పుడు ఎవరు ఏ పోస్టులు పెడుతున్నారు, ఆ పోస్టులని వాళ్ళు. అందుకనే వైసీపీ పెడుతున్న సోషల్ మీడియా పోస్టులకి రీచ్ మొత్తం పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్నే 300-400 మంది కూడా చూడట్లా. ఇది పరిస్థితి. అందుకని సోషల్ మీడియాతోటి గేమ్స్ ఆడద్దు. ఈ గేమ్ ఇంతటితోటి ముగిస్తే బెటరు. కొత్తగా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ నేను వదులుతాను అంటే నీ ఇష్టం. రైట్ సార్. గతంలో వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు మనం చూసాము, ఇది తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇదంతా జరిగింది, ఒక ఫ్లోర్లో మేమంతా టీం లాగా ఉండి పెట్టామని ఆయన స్వయంగా చెప్పారు. సో ఆయన అంత చెప్పాక కూడా ఇప్పుడు సార్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉంటే ఇలా టీంలని తయారు చేస్తూనే ఉంటారు. సో ఆయనకేమీ అయ్యేది ఉంటుంది కాబట్టి ఏదైనా అయినా ఈ టీమ్స్ ఇప్పుడు చూస్తే వర్రా రవీంద్రారెడ్డి గారి పరిస్థితి మనం చూసాం కదా. సో ఇంకా ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి పిఏ కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆయన విచారణలో ఏమన్నా చెప్తే మరి ఇంకా ముందు ఎక్కువ అరెస్టులు ఉండే అవకాశం ఉంటుందంటారా ఈ కేసులో? ఓవరాల్గా అసలు మార్పు రావాలి అంటే ఎలాంటి యాక్షన్స్ ఉండాలంటారు? ప్రారంభం ఇది ఇట్లానే కొనసాగిద్ది. ఈ కొనసాగింపు ఏ స్థాయిలో ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిపోయి, అయ్యా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కారాగారాల్లో ఖాళీ లేదు, దయచేసి మాకు అండమాన్ నికోబార్ దీవులు మా పక్కనే విశాఖపట్నం నుంచి దగ్గరలో పడతోటి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి దాన్ని కేటాయించండి అనే పరిస్థితి ఉత్పన్నమైంది. సత్యమూర్తి గారికి ఉన్నంత విశాల హృదయం నాకు లేదు. నేనైతే జగన్మోహన్ రెడ్డి అలానే ఉండాలనుకుంటున్నాను.
ఎందుకంటే 5 సంవత్సరాలు అతని పరిపాలన చూసిన తర్వాత అలాంటి వ్యక్తుల్లో పరివర్తన రావాలని ఏదన్నా ఉంటే అది నటిస్తారే తప్ప అది వాస్తవం కాదు. వాళ్ళలో సొంతంగా ఉన్న అభిప్రాయాలన్నీ అట్లానే ఉంటాయి. కాబట్టి అలాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పనికిరాడని చెప్పి స్పష్టమైన తీర్పు ఇచ్చారు ప్రజలు. కాబట్టి ప్రజలకే నా ఓటు, సత్యమూర్తి గారికి వేయట్లేదు నేను ఇక్కడ. కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా, ఎన్ని నాటకాలు ఆడినా ఏ ఒక్కడు కూడా తప్పించుకునే పరిస్థితి అయితే లేదు. ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎవరినైతే అవినాష్ రెడ్డి పిఏని అదుపులో తీసుకున్నారో వాళ్ళంతా కరుడు కట్టిన వాళ్ళు ముందాళ్ళని చూస్తున్నాం మనం. ఇక్కడ ఆశపడొద్దు. పోలీసులు తనదైన రీతిలో జరిగినప్పుడు కొన్ని వస్తాయి వాస్తవాలు బయటికి. అధికారులను చూస్తూనే ఉన్నాం. గుర్తులేదు, మర్చిపోయాను, మాకేమీ తెలియదు. ఇదే పందా ఈ 5 నెలల్లో అందరికీ శిక్షణ ఇచ్చి ఈ స్థాయికి వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి అదేవిధంగా వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. వాళ్ళని ఎలా కర్రుగాల్చి ఎక్కడ వాతలు పెట్టాలో ఆయన చెప్పాడు కదా, సొక్కాలు మడతేయండి అని. వీళ్ళేం కుర్చీలు మడతేశారు. కాబట్టి ఆ మడతేసిన కుర్చీలను చేతులు ఎత్తుకొని పట్టుకొని ఉన్నారు. దరిదాపుల్లో కొట్టి వాటితోటి కుమ్మేస్తారు. అంతవరకు మాత్రం నేను చెప్పగలను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.